ఆంధ్రప్రదేశ్కు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ కూటమి ప్రపంచం సృష్టించింది. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పార్టీని కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఓటరు తీర్పు ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల వైసీపీ సంక్షేమం అని చెప్పుకునే పాలనకు, అధికార మదానికి, అహంకారానికి ప్రజలు దిమ్మ తిరిగేలా తీర్పు ఇచ్చారు. చంద్రబాబు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమకు ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు. 164 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసిన టీడీపీ కూటమి మెజారిటీలో కూడా ఎక్కడ తగ్గకుండా అత్యధికంగా దూసుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాం. మంగళగిరిలో నారా లోకేష్ 90,000కు పైగా మెజారిటీతో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70,000కు పైగా మెజారిటీతో విజయాలను నమోదు చేయడం చూస్తూనే ఉన్నాం. వీరిద్దరే కాకుండా చాలామంది నాయకులు 50,000కు పైగా మెజారిటీతో గెలిచారు. ఈ స్థాయి విజయాన్ని టీడీపీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. బటన్ నొక్కడమే పాలన అనుకున్న వైసీపీకి ప్రజలు కనీసం 10 సీట్లు కూడా ఇవ్వని పరిస్థితి. ఓటమి తర్వాత ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడిన మాటలకు జాలిపడడం తప్ప చేసేదేమీ లేకుండా పోయింది. నాయకుల అహంకారానికి ప్రజలు ఇచ్చిన చెంపపెట్టు లాంటి తీర్పు ఇది. ఈ ఓటమిని చూసైనా గద్దెను ఎక్కబోయే నాయకులు పరిపాలన మంచిగా చేయాలని, పసికున లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని జాగ్రత్తగా పెంచాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రతిపక్షమే లేని ఈ రాష్ట్రంలో అవసరమైతే ఆ పాత్ర పోషించడానికి అయాన్ టీవీ ఎప్పుడూ సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ప్రజలు మమ్మల్ని సంప్రదించవచ్చు. చివరిసారిగా గెలిచిన ప్రతి సభ్యుడికి అభినందనలు తెలియజేస్తూ స్టే ట్యూన్డ్ అయాన్ టీవీ.